ది మోస్ట్ వాంటెడ్ శ్రీలీల. ఆఖరికి ఎట్టకేలకైతే పుష్ప 2లో ఐటెం సాంగ్ పుష్పరాజ్ తో పాటు చేసింది. సో ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే చాలా మంది కూడా శ్రీలీల ఇంత చీప్ అని ఫీల్ అవుతారు అంటారు కూడా. సో నువ్వేమంటావు దానికి? అంటే నిజానికి టాపిక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శ్రీలీల ఇప్పటికీ కూడా తాను ఒక మంచి హీరోయినే, మంచి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెళ్లి సందడి 2 మూవీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు గుంటూరు గానం వరకు మంచి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే తినకి రీసెంట్ గా అడిగినప్పుడు కూడా ఐటమ్ సాంగ్ కానీ స్పెషల్ సాంగ్ చెయ్యను అని చెప్పింది. మరి సడన్ గా పుష్ప 2కి వచ్చేసింది అంటే తనకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చుంటారు, బాగానే ఇచ్చుంటారు కదా అని అనుకున్నారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉండే అంటే 3-5 crores తీసుకున్నారేమో అని చెప్పేసి అనుకొని, మేబీ అది ఇంకా అఫీషియల్ గా మనకు బయటకు రాలేదు కానీ మెయిన్లీ ఫస్ట్ ఎవరు అనుకున్నారు, జాన్వీ కపూర్ ఆ శ్రద్ధా కపూర్. ఎందుకంటే జాన్వీ కపూర్ కొన్ని సినిమాలలో నదియో పారిస దాంట్లో ఒక దాంట్లో 3-2 మూవీలో తన సినిమాలో తానే ఒక చిన్న స్పెషల్ సాంగ్ లాంటిది ఒకటి లైట్ గా చేసింది ఉంటది. అదే కాకుండా వరుణ్ ధావన్ సినిమాల్లో కూడా తిను కొన్ని సాంగ్స్ లో వస్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరికి ఐటమ్ సాంగ్స్ అదే విధంగా స్పెషల్ అపియరెన్స్ దాంట్లో ఉన్నాయి. శ్రీలీలకి అది లేదు. వీళ్ళు ఎంత తీసుకుంటారు అనుకుంటున్నావు? మ్యాక్స్ జాన్వీ కపూర్ అయితే తీసుకుంటే దానికి డబుల్ 3 తీసుకుంటారు కదా. జాన్వీ కపూర్ మెయిన్లీ 7 crores వరకు లేకపోతే 5 crores తీసుకుంటది. తిను 3 to 4 crores తీసుకుంటది. ఏమనుకున్నారంటే శ్రీలీలకి ఒక 2 crores లేకపోతే 3 crores ఇచ్చారేమో అని అనుకున్నారు. కానీ తను ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ 1 crore ప్రతి సినిమాకి. కానీ ఒక్క సాంగ్ కి, అది 3 నుంచి 4 నిమిషాలు ఉన్న ఒక సాంగ్ కి 1 కోటి రూపాయలు తీసుకుంది. ఆబ్వియస్లీ చీప్ ఎట్లయితది అంటే ఎట్లా అనుకుంటున్నారంటే, ఇప్పుడు బాలీవుడ్ కి టాలీవుడ్ కి తేడా ఉండాలి కదా. ఆమె కొత్త హీరోయిన్. ఇంకా ముందు అసలు ఫస్ట్ ఆమె ఒప్పుకోనని చెప్పింది. ఎందుకు ఒప్పుకుందని ఒక డౌట్. ఎందుకంటే ఫస్ట్ ఆమె అడిగినప్పుడు వద్దని చెప్పిందంట దీనికి కూడా. కాకపోతే స్వయంగా పుష్పరాజ్ ఎవరైతే అల్లు అర్జునే స్వయంగా ఫోన్ చేసి నా సినిమాలో ఛాన్స్ వస్తేనే చెయ్యవా అనే విధంగా కొంచెం అడగడం జరిగిందంట. సో అప్పుడు ఆమె స్వయంగా ఈయన అడిగిండు కదా, ముందు చేద్దాం. అదే కాకుండా సమంతని కూడా తీసుకుందాం అనుకునేసరికంటే ఇప్పటికి కూడా ఇంకా సమంతతో ఒక చిన్న గ్లిమ్స్ లాంటివి తీయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. బికాస్ సమంత వల్లనే ఒక స్పెషల్ సాంగ్ హైలైట్ అయింది కాబట్టి. అండ్ శ్రీలీల డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా నువ్వు గుర్తుందా లేదా నీకు, లాస్ట్ కొన్ని మూవీస్ లో ప్రెస్ మీట్స్ లో ఉన్నప్పుడు శ్రీలీల వచ్చి అక్కడ అల్లు అర్జున్ ఉన్నప్పుడు నీ డాన్స్ నాకు చాలా ఇష్టం, అల్లు అర్జున్ చెప్పిన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా నీతో అసలు డాన్స్ చేయాలనుకుంటున్నాను. సో అదే మూమెంట్ ఆయన గుర్తు చేసి మీతో చెయ్యాలనుకుంటున్నాను, ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పారు. అండ్ అదే విధంగా చూడటానికి అంత ఆక్వర్డ్ గా కూడా ఏం లేదు. టు బి ఆనెస్ట్లీ ఒక హీరోయిన్ లాగానే చూపిస్తారు. అది ఐటమ్ సాంగ్ అయినా సరే, అది ఇంకొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించడం కూడా లేదు, అది పర్టికులర్ మంచిగానే చూపిస్తారు. అండ్ ఈ సాంగ్ కి తమన్ అండ్ డిఎస్పి ఇద్దరు మ్యూజిక్ ఇస్తున్నారు. సో అది ఏ లెవెల్లో ఉంటుందో ఇంకా ఆడియన్స్ ఇంకెంత ఊహించుకోవాలనుకుంటే అంత హైప్ పెంచేసుకోవచ్చు. వీళ్ళిద్దరిని వద్దనుకున్నారు కాబట్టి వేరే ఇండస్ట్రీ లేదు, అదొకటే కాదు, వేరే ఇండస్ట్రీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ బాలీవుడ్ లో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులోనే ఇంత మంచి డాన్సర్స్ ఉన్నారు. సమంత తెలుగు అమ్మాయి, లైక్ తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ అమ్మాయి అనుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, లేకపోతే తిను ఉంది, ఎవరినైనా తీసుకోవచ్చు. వై టు ఆస్క్ దెమ్ అనే ఒక పర్స్పెక్టివ్ లో కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు ఆడియన్స్ కి శ్రీలీల డాన్స్ అంటే ఇష్టం. గుంటూరు గారంలో కొద్దిసేపు మహేష్ బాబుతో చేస్తే నా లెవెల్ ఉంది. ఇంకా ఇద్దరు డాన్సర్స్ చేస్తే ఇంకా స్టేజ్ దద్దరి 2-3 రీజన్స్ వల్ల 2-3 రీజన్స్ ఉన్నాయి. వీళ్ళని తీసేసి మన శ్రీలీలను పెట్టుకోవడం జరిగింది. అంటే అందరూ కూడా ఓన్లీ 1 crore అయినా చీప్ అని అనుకుంటున్నారు, కానీ ఆమె చేసింది సినిమా మొత్తం కాదు, ఒక సాంగ్ మాత్రమే. తన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాస్ కి 1 నుంచి 2 crores వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల ప్రెసెంట్ ఒక్క సాంగ్ కి 1 crore తీసుకుందంటే అచీవ్డ్ సో మచ్ అని చెప్పొచ్చు. లైక్ షీఈస్ లైక్ అల్టిమేట్ అని చెప్పొచ్చు టు బి ఆనెస్ట్లీ. సో మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కానీ ఇంకేమైనా పోస్టర్ ఒకటే వస్తే ఈ లెవెల్లో ఉంది. ఏదైనా చిన్న చిన్న గ్లిమ్స్ కానీ మనం ఇస్తే ఫ్యాన్స్ ఇంకా ఫుల్ పండగ చేసుకోవచ్చు. ఎస్. సో శ్రీలీల గురించి, ఆమె డాన్స్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.